వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను కూర్చునే ఉన్నాను. అవును కూర్చుని ఏం తీసుకుంటాను? కాఫీ, టీ, పౌడర్స్? నేను ఎందుకు రాలేదు? ఎందుకు వచ్చారో కాస్త ఆలస్యంగా చెప్పండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడగలిగినందుకు ఈ ఇంటిని కూడా ప్రేమిస్తాను. అమ్మాయి శాంతి, అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ డబ్బు ఇవ్వడానికి. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? మా నాన్నగారి వైద్యానికి మీరు ఖర్చు చేసిన డబ్బు. ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు. రుణం? ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు. మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు. కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు. మీరు చెప్పిన 4 మాటలు చాలు అమ్మాయి గారు. వీటి కోసం నా జీవితాన్ని పణంగా ఇమ్మని ఇస్తాను. అంతేగాని ఈ డబ్బు ఇచ్చి నన్ను వెక్కించొద్దు. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్, నా మనశాంతి కోసం. అమ్మాయి గారు, మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు? అదా అది. నువ్వు ఇంకా కాలేజీ కలగకుండా ఇంట్లో ఉన్నావే? ఓహో, తెలిసిందిలే. అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట. ఏ గీత? అదే, నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది. అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. అమ్మాయి గారు ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే? అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నేను పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి, చెప్తే నా మీద ఒట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదినా? వదినా? ఎవరో వదినా? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళదన్నయ్యా, మంద కాదు. చెప్పాలి. అది కాదన్నయ్య, మరే. శాంతి, నోరు లోపలికెళ్ళి. ఏమిటి? ఏదో ప్రేమ సమస్య? అదే ఉదయం విషయంలో. అదే సింపుల్. సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, ఇప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాతబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు లేక. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసి. నాకు రాయడం అసలు రాదే. నాకు వచ్చుగా, నీ తరపున రాస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ తరాక. చెప్పు, మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే బాయ్. అమ్మాయి గారు నవ్వుతావే? ఇంకా నయ్యం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నవ్వుకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లెక్క ఎలా ఉండాలి? పేరు చెప్పనయ్యా. పేరా? పేరు అనుకోలేరా? పేరు ఇంకేదన్నా. ఏ ఉదయం పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జనరల్గా రాద్దాం. ప్రియా. చచ్చా, అదేమిటి రా, సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదైనా చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు.
అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఆహా, ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? ఈ కేసులో దొరికిపోయారు.